వార్ స్టార్ట్ అయిన నిన్నటికి 16 రోజులు అవుతుంది. ఇరాన్ సడన్ గా యుద్ధం ముగియాలని అనౌన్స్ చేసింది. అసలు ఎందుకు సడన్ గా ఇలా డెసిషన్ తీసుకుని? యాక్చువల్ గా 3 రీజన్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. పాయింట్ 1, మిలిటరీ డ్యామేజ్. ఇప్పటికే ఇరాన్ మిలిటరీ చాలా డ్యామేజ్ అయింది. నేవీ షిప్స్ అన్ని చాలా డ్యామేజ్ అయిపోయాయి. మిసైల్స్ అండ్ డ్రోన్ ఫ్యాక్టరీస్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాదాపు న్యూట్రలైజ్ అయిపోయింది. పాయింట్ 2, ఖార్గ్ ఐలాండ్. ఇరాన్ కి ఇది చాలా ఇంపార్టెంట్ ఐలాండ్ బికాస్ ఇందులో నుంచి 90% ఆఫ్ ది ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. యూఎస్ టార్గెట్ చేసి మరి కుప్పగులు చేసింది. అండ్ పాయింట్ 3, ఇంటర్నల్ ప్రెషర్. వార్ వల్ల ఆల్మోస్ట్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్ని స్టాప్ అయిపోయాయి. ఇరాన్ కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. అండ్ యుద్ధం ఆపడానికి ఇరాన్ 3 కండిషన్లు అయితే పెట్టింది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ గారు చెప్పిన మాటలు ఇవి. ఇరాన్ కి పీస్ఫుల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కోసం రికగ్నైజ్ చేయాలి. వార్ వల్ల డ్యామేజ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కంపెన్సేషన్ పే చేయాలి. ఫ్యూచర్ లో ఇరాన్ మీద ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ దాడులు చేయకూడదు లీగల్ గా గ్యారంటీ ఇవ్వాలి. ఇవి ఇరాన్ పెట్టిన 3 కండిషన్. డీజేటీ గారు మాత్రం ఈ కండిషన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు గారు ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ కంప్లీట్ గా ధ్వంసం చేయాలని మాట్లాడుతున్నారు. ఫైనల్ గా ఇరాన్ కి చాలా డ్యామేజ్ జరిగింది. మిలిటరీ, ఖార్గ్ ఐలాండ్ అండ్ ఇంటర్నల్ ఎకనామిక్ ప్రెషర్. ఇలాంటి జియో పాలిటిక్స్ టాపిక్స్ మీద మీకు వీడియోలు కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.